ప్రభుత్వ ఉద్యోగులపై వరాల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై మాత్రం కనికరం చూపించడం లేదు. వేతనాలు, ఇతర సమస్యలపై ఆర్టీసీ కార్మికుల అభ్యర్థనను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆర్టీసీ నష్టాలను భరించేది లేదని తేల్చి చెప్పారు. ఆదాయం పెంచుకునే అవకాశమున్న మార్గాలను అన్వేషించడంలో విఫలమయ్యారని సీఎం అన్నారు. ఇక కార్మికుల సమ్మెపై స్పందించిన ముఖ్యమంత్రి సమ్మె చేయాలనుకుంటే చేసుకోండి అంటూ తేల్చి చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయబుల్, ఇట్స్ నాట్ అన్డూయబుల్. చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు. నువ్వు ఆల్రెడీ 2,800 కోట్ల అప్పు, నువ్వు 700 కోట్ల లాస్ నువ్వు పర్ ఇయర్. వాళ్ళు ఇష్టం కదా, సమ్మెకి పోతే మన అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా? సమ్మెకి పోయినోడే బాధ్యత వహించాలా? మేము పోదలుచుకున్నామంటే ఎవరు కాపాడతారండి? నో, వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్. ఐఎమ్ సారీ, ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం మంచిది కాదండి. నువ్వు నష్టంలో ఉన్నావు, నీకు కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చినాము. గతంలో ఏ ప్రభుత్వం ఇంత డబ్బు ఇచ్చినాము? 3,400 కోట్ల పైచీలకు మనీ, నెట్ మనీ రిలీజ్ చేసిన ప్రభుత్వం నుంచి. వీ హ్యావ్ రికార్డ్స్. ఈ సంవత్సరం కూడా 500 crores బడ్జెట్లో పెట్టినాము. ఇప్పుడు ఏ ప్రభుత్వం పెట్టలేదు. దీని తర్వాత కూడా మేమేదో డిమాండ్ చేస్తాం. మీరు ఎట్లా జస్టిఫై చేస్తారండి? నాకు అర్థం కదా. ఎవరిని వాళ్ళు సెల్ఫ్గా రిలైజ్ కావాలి కదా. ఆర్టీసీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా 44% ఇచ్చినారండి ఫిట్మెంట్? 44% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ డిమాండ్, డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్?